దక్షిణ ముంబైలో అబ్దుల్లా డొకాడియా కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన కేసులో సంచలన మలుపు చోటు చేసుకుంది. వారు తిన్న పుచ్చకాయలో అత్యంత ప్రమాదకరమైన ఎలుకల మందు జింక్ పాస్వర్డ్ ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. ముందుగా ఫుడ్ పాయిజనింగ్ అని అందరూ భావించారు. ఈ ఘటనలో విష ప్రయోగం కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోలో అసలు ఆ కుటుంబానికి ఏమైంది, ఆ పండులో కలిసినటువంటి జింక్ పాస్వర్డ్ అనే విషయం ఎంత ప్రమాదకరం, మరియు పోలీసులు ఈ కేసును ఎలా విచారిస్తున్నారో నేను మీ ముందు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఏప్రిల్ 26న అబ్దుల్లా డొకాడియా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఒక పుచ్చకాయ పండును తిన్న కొన్ని గంటల వ్యవధిలోనే మరణించడం నగరం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ముందు ఇది సాధారణ ఆహార కలుషితం అనుకున్నారు, కానీ ఫోరెన్సిక్ రిపోర్టులో అత్యంత భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన డొకాడియా కుటుంబం ముంబైలోని మొఘల్ బిల్డింగ్లో నివసించేవారు. ఆ కుటుంబ యజమాని అబ్దుల్లా డొకాడియాకు ఆంధేరిలో ఒక మొబైల్ షాప్ ఉండేది. ఆయనతో పాటు భార్య నస్రీన్, కుమార్తెలు ఆయిషా మరియు జైనబ్ ఉండేవారు. వీరంతా చాలా సంతోషంగా ఉండేవారు. పిల్లలు చదువులో కూడా చాలా ముందుండేవారని పోలీసుల విచారణలో తెలిసింది. వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, అందరితో కలిసిమెలిసి ఉండేవారని బంధువులు మరియు పొరుగువారు చెప్పారు. ఆరోగ్యం విషయానికి వస్తే అబ్దుల్లాకు కిడ్నీ సమస్యలు, నస్రీన్కు థైరాయిడ్ ఇబ్బందులు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. అయితే ఆ అనారోగ్య సమస్యల వల్ల వారి ప్రాణాలకు వెంటనే వచ్చే ప్రమాదం ఏమీ లేదని వారు స్పష్టం చేశారు. ఆ సమస్యలు మరణానికి కారణం కావని వైద్యులు ధృవీకరించారు. అబ్దుల్లా తోబుట్టులు అదే ప్రాంతంలో నివసిస్తున్నారు, కానీ ఆ కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఉన్నట్లుగా, గొడవలు ఉన్నట్లుగా, వారికి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లుగా కానీ వారు పోలీసులకు చెప్పలేదు. ఆ దంపతులు ఎప్పుడూ సరదాగా ఉండేవారు. కుటుంబ కార్యక్రమాలను మంచిగా ప్లాన్ చేసుకోవడంలో వారే ముందుండేవారని వారు చెప్పారని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఏప్రిల్ 25 శనివారం రాత్రి అబ్దుల్లా కుటుంబం తమ ఇంటికి 5గురు చుట్టాలను భోజనానికి పిలిచారు. ఆ రాత్రి అందరూ కలిసి చికెన్ బిర్యానీ తిన్నారు. రాత్రి 11:30 చుట్టాలందరూ భోజనం ముగించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాత్రి 1:30 సమయంలో కుటుంబంలోని 9 వ్యక్తులు మాత్రమే ఇంట్లో ఉన్న పుచ్చకాయ పండును కోసుకొని తిన్నారు. ఆ పండు తిన్న కొన్ని గంటలకే వారి ఆరోగ్యం పాడై ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులందరికీ తీవ్రమైన వాంతులు, విరేచనాలు మరియు కడుపులో అసౌకర్యం మొదలైంది. మొదట ఒక స్థానిక వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకున్నప్పటికీ వారి పరిస్థితి వేగంగా క్షీణించింది. దీంతో వారిని డిఎన్ రోడ్డులోని ఎంహెచ్ సాబు సిద్దిక్ ఆసుపత్రికి, తర్వాత మెరుగైన చికిత్స కోసం జేజే ఆసుపత్రికి తరలించారు. 9 కుటుంబ సభ్యులు సుమారు 12 నుండి 15 గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు మరణించడం నగరాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ కుటుంబం చనిపోవడానికి గల కారణం తెలుసుకోవడానికి ముంబై పోలీసులు మరియు ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. కాలినాలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ FSL ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. మామూలుగా ఏదైనా విషయాన్ని కనిపెట్టడానికి 10 నుండి 20 సార్లు పరీక్షలు చేస్తే సరిపోతుంది, కానీ ఈ కేసులో ఏకంగా 54 సార్లు పరీక్షలు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు చనిపోయే ముందు చాలాసార్లు వాంతులు చేసుకోవడం వల్ల వారి శరీరంలో విషం చాలా తక్కువగా ట్రేస్ అమౌంట్ మిగిలింది. అందుకే ఆ విషయాన్ని గుర్తించడానికి నిపుణులకు ఎక్కువ సమయం పట్టింది. చివరకు ఫోరెన్సిక్ రిపోర్టులో అసలు నిజం తెలిసింది. వారి మరణానికి కారణం జింక్ పాస్వర్డ్ అనే విషయం అని తెలిసింది. ఇది మామూలుగా ఎలుకల మందులో ఉండే చాలా ప్రమాదకరమైన పదార్థం. ఈ విషయం చనిపోయిన వారి శరీర భాగాల్లోనే కాకుండా వారు తిన్న పుచ్చకాయ పండులో కూడా ఉందని గుర్తించారు. ఈ పరీక్షల రిపోర్టుల ప్రకారం వారు బిర్యానీ తినడం వల్లనో లేదా ఏదైనా ఇన్ఫెక్షన్, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకడం వల్లనో చనిపోలేదని తెలిసింది. కేవలం ఆ పుచ్చకాయ పండులో ఉన్న విషం వల్లే వారు మరణించారని శాస్త్రీయంగా రుజువైంది. జింక్ పాస్వర్డ్ అనేది చాలా భయంకరమైన విషం. ఇది కడుపులోకి వెళ్ళినప్పుడు అక్కడి యాసిడ్లతో కలిసి పాస్పైన్ అనే విషవాయువును పుట్టిస్తుంది. ఈ వాయువుకు రంగు ఉండదు, కంటికి కనిపించదు, కానీ ఇది శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందకుండా చేసి వాటిని ఊపిరి ఆడకుండా చేస్తుంది. దీనివల్ల గుండె, ఊపిరితిత్తులు త్వరగా దెబ్బతింటాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే జైనబ్ చిన్నపిల్ల కావడంతో శరీరం ఈ విష ప్రభావాన్ని అస్సలు తట్టుకోలేకపోయింది. అందుకే ఆమె అందరికంటే ముందే మరణించింది. డాక్టర్ల మాటల ప్రకారం ఈ విషం తిన్న 1 గంటలోపే ఆసుపత్రికి వెళ్ళి కడుపు క్లీన్ చేయించుకుంటే ప్రాణాలు కాపాడే వీలుంటుంది, కానీ కుటుంబానికి వాంతులు వంటి లక్షణాలు 4-5 గంటల తర్వాత కనిపించడం వల్ల అప్పటికే ఆ విషవాయువు రక్తంలో కలిసి శరీరంలోని ముఖ్యమైన భాగాలకు పాకిపోయింది. ఆ పండులోకి విషం ఎలా వచ్చిందో తెలుసుకోవడం పోలీసులకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు జేజే మార్గు పోలీసులు ఈ కేసును 3 రకాలుగా విచారిస్తున్నారు. 1, ఆత్మహత్య.
కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకున్నారా అని పోలీసులు విచారించారు. కానీ వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ మరియు ఎలాంటి గొడవలు కానీ లేవు. వారు చాలా సంతోషంగా ఉండేవారు. ఆ కుటుంబంలోని వారి కూతురు ఆయిషా డైరీలో కూడా చనిపోయే ముందు వరకు అన్ని మామూలు విషయాలే రాసుకుంది. ఇంట్లో ఎలాంటి ఎలుకల మందు ప్యాకెట్లు కానీ సూసైడ్ నోట్ కానీ దొరకలేదు. కాబట్టి ఇది ఆత్మహత్య అని చెప్పలేము. ఇక రెండో కోణం ప్రమాదమా? పండు అమ్మే చోట ఎలుకలను చంపడానికి వాడే మందు పొరపాటున పండులోకి వెళ్ళిందా అని పోలీసులు చెక్ చేశారు. కానీ విషం పండు లోపలి భాగంలో ఉంది మరియు బయట నుండి సూదితో ఇంజెక్షన్ విషం ఎక్కించిన గుర్తులు లేవు. దీనివల్ల ఇది పొరపాటున జరిగిన ప్రమాదం కాకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మూడో కోణం, ఎవరైనా హత్యకు ప్లాన్ చేశారా, ఎవరైనా కావాలని పండును కోసి అందులో విషం కలిపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ రాత్రి విందుకు వచ్చిన చుట్టాలను విచారిస్తున్నారు మరియు అబ్దుల్లా ఫోన్ డేటాను చెక్ చేస్తున్నారు. అబ్దుల్లా ఒక కేసులో సాక్షిగా ఉన్నాడని తెలిసింది. కానీ ఆ విషయం అంత సీరియస్ కాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషాద ఘటన తర్వాత ముంబైలో వాటర్ మిలన్ అమ్మకాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. వాటర్ మిలన్ తింటే ప్రాణాలు పోతాయనే వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ప్రజలు చాలా భయపడ్డారు. దీనివల్ల నగరంలోని పెద్ద పెద్ద మార్కెట్లలో కూడా పండ్లను ఎవరు కొనడం లేదు. అబ్దుల్లా డొకాడియా కుటుంబానికి జరిగిన ఈ బాధాకరమైన సంఘటన మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. జింక్ పాస్వర్డ్ వంటి ఎలుకల మందులు మార్కెట్లో సులభంగా దొరకడం, వాటిని జాగ్రత్తగా దాచుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఈ కేసు నుండి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: ఆహారంలో విషం కలిసిందని తెలిస్తే మొదటి గంటలోనే ఆసుపత్రికి వెళ్ళడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న పురుగుల మందు, ఎలుకల మందులను ఎప్పుడు తిండి వస్తువులకు దూరంగా ఉంచాలి. పండ్లు, కూరగాయలను తినే ముందు తప్పనిసరిగా కడగాలి. పండ్లు అమ్మే వారిని, బంధువులను పోలీసులు విచారిస్తున్నారు. ఆ పండ్లోకి విషం ఎలా వచ్చిందో కనిపెట్టే పనిలో ఉన్నారు ఇప్పుడు పోలీసులు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి ప్రమాదకరమైన మందుల అమ్మకాలపై ప్రభుత్వం కఠినమైన రూల్స్ పెట్టాలి మరియు ప్రజలకు వీటిపై అవగాహన కూడా కల్పించాలి. అయితే పోలీసులు ఈ కేసును ప్రస్తుతానికి ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చూస్తున్నప్పటికీ కుట్ర జరిగి ఉండవచ్చనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఇక్కడ అందరికీ ఆశ్చర్యం వేసే విషయం ఏమిటంటే వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, ఎవరితో ఎలాంటి గొడవలు లేవు, ఎప్పుడు అందరితో సంతోషంగా ఉంటారు. ఆ దంపతుల పిల్లలు కూడా చదువులో ఎప్పుడు ముందుంటారు. ఆ కాలనీలో కూడా ఎవరితో గొడవలు పడినటువంటి లేదా శత్రువులు ఉన్నటువంటి దాఖలాలు కూడా ఏమీ లేవు. మరి అలాంటప్పుడు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కేవలం ఒక పుచ్చకాయ తిన్నందుకు ఎలా చనిపోయారు? ఆ పుచ్చకాయలో ఎలుకలను చంపడానికి వాడే ఈ జింక్ పాస్వర్డ్ మందు ఎలా కలిసిందనే పూర్తి కోణంలో పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. ఈ విషయంలో ఇంకా ఏం జరిగి ఉంటుందో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మార్కెట్ నుండి ఏదైనా ఫ్రూట్స్ తీసుకుని తినే ముందు ఇంట్లో జాగ్రత్తగా శుభ్రం చేసి కడిగిన తర్వాతే తినండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.